మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే అర్చన గారు. నమస్తే ఉషా. మే 5th ఫ్రీ క్లాస్ పెడుతున్నారు కాబట్టి చాలా మందికి ఎవరికైతే బ్లాకేజెస్ ఉన్నాయో దాంతోపాటు మనీ బ్లాకేజెస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. హెల్త్కి సంబంధించి స్ట్రక్ అయిపోతున్నామని చెప్తూ ఉంటుంటారు, లేదంటే రావాల్సిన మనీ రాలేదని చెప్తూ ఉంటుంటారు. సో మే 5th ఫ్రీ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ 6th నుంచి క్లాస్ ఏ విధంగా అటెంప్ట్ చేయబోతున్నారు, ఒకసారి క్లాస్ డీటెయిల్స్ అంటే మనకు చక్ర మెడిటేషన్స్ ఉంటాయి ఉషా. అలాగే క్రిస్టల్, ఇప్పుడు మనం ఈ హీలింగ్ క్రిస్టల్స్ని యూజ్ చేసి ఎలా మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే దానిపైన ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంది అండ్ మెయిన్గా డబ్బుల ప్రాబ్లం. అప్పులు ఇచ్చామని లోన్ రావట్లేదని, డబ్బులు అట్రాక్ట్ చేయలేకపోతున్నామని, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా. సో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనీ బ్లాకేజెస్. ఓకే, ఆ బ్లాకేజెస్ ఉంటేనే మనము డబ్బుల్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనలోనే ఆ శక్తి సామర్థ్యాలు అనేవి ఉన్నాయి, కానీ మనం తెలుసుకోకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో మనము ఒక హోలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఉషా. సో ఎప్పుడైతే మనం నేచర్తో కనెక్ట్ అయ్యామో నేచర్ యొక్క లాస్ మనకు తెలుస్తుంది, యూనివర్సల్ లాస్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనం ఉపయోగించుకొని ఎలా డబ్బులను అట్రాక్ట్ చేయాలి అనే దానిపైన వర్క్ చేయొచ్చు. సో చాలా వరకు మనం క్రిస్టల్స్ యూజ్ చేసి ఆ హీలింగ్ అంటే మనకి ఒక టూల్ వస్తే గనక ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు మనం చక్ర మెడిటేషన్ చేసినప్పుడు ఇంబ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో చాలా వరకు అందరూ అంటూ ఉన్నారు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఇమోషన్స్ లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము అనే విధంగా. కానీ ఎప్పుడైతే మనం క్రిస్టల్స్ని యూజ్ చేసామో అంటే దాని ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. మనము ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటుందో చాలా క్విక్గా అయిపోతుంది అనమాట, చాలా తొందరగా అయిపోతుంది. సో నేను క్రిస్టల్స్ చూపిస్తాను ఉషా. యూజువల్లీ మనకు ఎప్పుడు కూడా భయాలు, ఇన్సెక్యూరిటీ అనేవి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం తొలగించాలి అంటే మనం ఈ క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసినప్పుడు అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు, నెగటివ్ ఆలోచనలు అలాంటివన్నీ కూడా. సో యూజువల్లీ మనకు మూలాధార చక్ర, రూట్ చక్ర అని చెప్తూ ఉంటాం కదా. సో ఈ క్రిస్టల్ రెడ్ జాస్పర్ అంటాం, రెడ్ జాస్పర్. అండ్ యూజువల్లీ ఇప్పుడు మనకు పెటల్స్లో కూడా చూపిస్తుంటారు, ఒక్కొక్క చక్రాకి కొన్ని పెటల్స్ ఓపెన్ అయి ఉంటాయి అనే విధంగా చక్రాస్ అంటే రిజంబుల్ చేస్తుంది. సో 4 పెటల్స్ అనమాట మనకి ఇక్కడ ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో రూట్ చక్రాని ఈ క్రిస్టల్ యూజ్ చేసి, సో మనకు ఆ చక్రాస్ అన్ని అంటే లైక్ ఆ పెటల్స్ రోజ్ ఫ్లవర్ యొక్క పెటల్స్ ఓపెన్ అప్ అయినట్టు, అంటే మనం ఊర్ధ్వముఖంగా రూట్ చక్రా నుంచి సహస్రార వెళ్ళే ప్రాసెస్లో మనకు ఆ పెటల్స్ అన్నీ ఎక్కువ ఓపెన్ అవుతూ ఉంటాయి లోటస్ విత్. దట్ మీన్స్ మనం కొద్దిగా ఎవాల్వ్ అవుతున్నాము, మన చక్రాస్ ఓపెన్ అవుతున్నాయి, సో బ్యాలెన్స్ అవుతున్నాయి అనే విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇది యూజ్ చేసినప్పుడు మనలో ఉన్న భయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు కూడా ఇక్కడ మనకు ఆ బ్లాకేజెస్ ఉండడం వల్లనే డబుల్ అండ్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాం కదా, ఈ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మెయిన్గా. సో అవి మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ క్రిస్టల్ ద్వారా. సో అలాగే మనకి స్వాదిష్టాన చక్రాకి, సో ఇది కార్నిలిన్ అని చెప్పేసి యూజువల్లీ మనకి ఆరెంజ్ కలర్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఆ చక్ర స్వాదిష్టాన. సో చాలా వరకు లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా ఉషా, అంటే లైక్ పిల్లలు పుట్టకపోవడము అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ క్రిస్టల్ గనక యూజ్ చేసినట్టయితే స్వాదిష్టాన చక్ర అనేది బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ క్రిస్టల్ దానిపైన వర్క్ చేస్తుంది, స్వాదిష్టాన చక్ర పైన. సో అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా వరకు అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు ఈ క్రిస్టల్ ద్వారా. అండ్ అదేవిధంగా మనకి మణిపూరక చక్ర, సో ఇది ఎల్లో జేడ్ అని చెప్పేసి ఇది కూడా ఈ క్రిస్టల్ ఎప్పుడైతే మనం అంటే ఈ మెడిటేషన్లో ఇది హోల్డ్ చేసి పట్టుకొని మనం మెడిటేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ మణిపూరక చక్ర అంటే వాళ్ళకి విల్ పవర్ లేకపోవడము, చాలా లో కాన్ఫిడెన్స్ ఉండడము, అలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. సో మనం కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసుకోవడానికి ఈ క్రిస్టల్ పట్టుకొని కనుక మెడిటేట్ చేస్తే ఆ ఎనర్జీస్ మనకు వస్తాయి. అండ్ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా ఈ క్రిస్టల్స్లో ఏంటి అంటే కెమికల్ కాంపోజిషన్స్, మినరల్ కాంపోజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. యూజువల్లీ మనం డాక్టర్ దగ్గరికి ఒకవేళ ఏదన్నా డైజెస్టివ్ ప్రాబ్లం ఉందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సో ఏదో ఒక సప్లిమెంట్ ఇస్తారు. సో ఏదైతే సప్లిమెంట్లో ఉంటాయో కాంపోజిషన్స్ అవి మనకు చక్రాస్లో ఉంటాయన్నమాట. న్యాచురల్ విధానంగా మనం హోల్డ్ చేసినప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకు ఆ డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అనమాట ఈ క్రిస్టల్. సో అంత పవర్ఫుల్ అండి క్రిస్టల్స్. సో ఇవి ఉపయోగించినప్పుడు చాలా తొందరగా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు.
అండ్ అదేవిధంగా ఉషా మనకి మణిపూరక చక్ర బ్లాకేజెస్ పోయినాయి అనుకోండి, మనం డబ్బులను ఈజీగా అట్రాక్ట్ చేస్తాం. అండ్ మనం ఈ మణిపూరక చక్రకి సిట్రిన్ అనే క్రిస్టల్ కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే అది హోల్డ్ చేసి పట్టుకున్నా కూడా మనీ అట్రాక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. మన బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మనీని అట్రాక్ట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం అలా సిట్రిన్ యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకి రోజ్ క్వార్ట్స్ అనేది మనకి హార్ట్ చక్రాకి యూజ్ అవుతుంది. అంటే 2 క్రిస్టల్స్ యూజ్ చేస్తాం. రోజ్ క్వార్ట్స్ ఒకటి, గ్రీన్ అవెంచురిన్ అని చెప్పేసి, ఇలా గ్రీన్ అవెంచురిన్ ఇది మనము హార్ట్ చక్రాకి యూజ్ చేస్తాం. అలాగే రోజ్ క్వార్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. పింక్, గ్రీన్ 2 ఉపయోగిస్తాం అనమాట. ఎప్పుడు మన లవ్ రిలేషన్షిప్స్ అనేవి బాగుండాలి అనుకుంటే, అంటే ఎవరితో అన్నా కూడా సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే హార్ట్ చక్రాకి రిలేటెడ్ అనమాట. ఈ క్రిస్టల్స్ని ఈ చక్ర బ్యాలెన్స్కి యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కొంతమందికి మ్యారేజెస్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ ఎనర్జీస్ మనం ఎవరైతే లైఫ్ పార్ట్నర్ కావాలో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు. సో అలా మనకి యూజ్ అవుతుంది. ఈ క్రిస్టల్స్ నిజంగా మన దగ్గరికి ఊరికేనే రావండి. మనం వీటి యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతేనే మనం అంటే తీసుకోవడం కాదు, మనం కొనుక్కోవడం కాదు, అవి మన దగ్గరికి ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి. అంటే ఈవెన్ కొనుక్కోవాలనుకున్నా కూడా మ్యాచ్ అవుతేనే మనం తీసుకోగలుగుతాం అనమాట. అలాంటి అట్రాక్షన్ పవర్ ఈ క్రిస్టల్స్లో ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే మనము ఎవరైతే మన చక్ర క్లాస్కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ కిట్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది ఉషా. ఇలా మనకు అన్ని క్రిస్టల్స్ ఉంటాయి 7 చక్రాస్కి రిలేటెడ్ మొత్తం కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అద్భుతంగా ఏ ప్రాబ్లం అయినా కూడా క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మనీ, రిలేషన్స్ కానివ్వండి, కెరియర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి, ఎందుకంటే ఫిజికల్ బాడీకి అటాచ్డ్, అలాగే మన సటిల్ బాడీ ప్రాణిక్ బాడీకి కూడా అటాచ్డ్ ఉంటాయి. సో ఇవన్నీ ఇష్యూ రిలేటెడ్. సో క్రిస్టల్స్ యూజ్ చేస్తే చాలా వండర్ఫుల్ ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి నాకు ఇస్తారా, నేను చూస్తాను. సో మీరు చెప్పినట్టుగానే క్రిస్టల్స్ ఊరికే రావు. అవి ఎవరైనా గిఫ్ట్ చేయడం కావచ్చు, లేదంటే మనం కొనే ప్రాసెస్లో కావచ్చు. ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకు మ్యాచ్ అవుతాయి అప్పుడు మాత్రం వీటిని మనం చూస్తూ ఉంటాం. నేను గత 2 years నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి నా దగ్గర ఒక క్రిస్టల్ మీరు నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటి నుంచి నేను చాలాసార్లు గమనించా, బ్యాగ్లో క్యారీ చేసిన ప్రతిసారి ఒక పాజిటివ్ న్యూస్ అయితే నేను వినేదాన్ని. ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మీరు నాకు పరిచయం అయినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న స్టోన్ నాకు ఇచ్చారు, మీ దగ్గర పెట్టుకోండి అని. నేను అది అలాగే క్యారీ చేస్తున్నాను. ఎప్పుడన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు అనుకోకుండా బ్యాగ్ పట్టుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినేదాన్ని. సో అంటే క్లాసెస్కి సంబంధించి ఎవరికైతే అటెండ్ అవుతున్నారో May 5th అంటే బేసిక్ క్లాస్ తీసుకుంటున్నారా, ఫ్రీ క్లాస్ అంటున్నారు కాబట్టి ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటారు, ఒకసారి దాని డీటెయిల్స్ ఇవ్వగలరా? సో మనకి సండే వస్తుంది ఉషా, 5th May ఆ రోజు. సో మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఉంటుంది. 2 hours క్లాస్ అయితే ఉంటుంది. అంటే తర్వాత డౌట్ సెషన్ కూడా ఉంటుంది మనకి, కంటిన్యూషన్ అనమాట. సో ఈ క్రిస్టల్స్ మనం ఎలా ఉపయోగించాలి, ఈ చక్ర క్లియరింగ్ ప్రాసెస్లో, యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో ఎలాంటివి యూజ్ చేయాలి, అండ్ వాటిని ఎలా ఛార్జ్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి ఎనర్జీస్ని, సో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. షూర్ మ్యామ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూస్తున్న తర్వాత ఎస్పెషల్లీ ఈ బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్ కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, లేదు అంటే ఫర్టిలిటీ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అటెండ్ అయ్యే ముందు ఫ్రీ క్లాస్ డెమో ఆల్రెడీ ఉంది. ఏ విధంగా చెప్తారు, అసలు ఏ విధంగా ఉంటుంది, మాకు అర్థమవుతుందో అర్థం కాదా, మేము ఎన్రోల్ చేసుకుంటే మాకు సెట్ అవుతుందో లేదా, రకరకాల డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా May 5th అనేది మంచి అడ్వాంటేజ్. ఒక 2 hours క్లాస్ అయితే అర్చన గారు ఫ్రీగా తీసుకోబోతున్నారు. ఎన్రోల్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదంటే May 6th నుంచి కంటిన్యూ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అర్చన మ్యామ్ టీమ్ ఇస్తారు. అండ్ దాంతోపాటు క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ ఈ కిట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకున్నా, ఈ కిట్ తీసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ కోసం కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.